రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి లాటరీ తగిలిందని, లక్కీ డ్రా తీశామని, బంగారు నాణేలు వచ్చాయని చెప్పి మోసాలకు పాల్పడి దరఖాస్తుకు ఓటీపీ ఇవ్వాలని కోరుతారు. అయితే ఈ నేరగాళ్ల మోసాలను ప్రజలు గ్రహించరు. అందుకే ప్రస్తుతం మోసగాళ్లు కూడా రూటు మార్చారు. ప్రజాపాలన దరఖాస్తులో తప్పులు ఉన్నాయంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ మహిళకు సైబర్ మోసగాళ్లు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి 10,000 రూపాయలు కాజేసిన సంఘటన తెలిసిందే. ప్రజా పాలనలో డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన లావణ్య అభయహస్తంకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆమెకు ఈ నెల 3వ తేదీన గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసి ప్రజా పాలనలో మీరు చేసుకున్న దరఖాస్తును పరిశీలిస్తున్నామని, రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయని తెలిపారు. వాటిని సరిచేయాలంటే మీ ఫోన్కు ఓటీపీ పంపిస్తున్నామని, ఓటీపీ చెప్పాలని సూచించింది. ఇది నిజమేనని నమ్మిన లావణ్య ఓటీపీ చెప్పగానే డిచ్పల్లి ఎస్బీఐలో గల ఆమె ఖాతా నుంచి 10,000 రూపాయలు డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. మోసపోయానని గుర్తించి బాధిత మహిళ హుటాహుటిన బ్యాంకుకు వెళ్లి ఖాతాలో ఉన్న మిగతా డబ్బును డ్రా చేసుకున్నది. ఇదే తరహాలో నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన మరో మహిళకు అదే రోజు ఓ అపరిచితురాలు 3 సార్లు కాల్ చేసిందని తెలిసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 90% మంది మహిళలు ఉండటంతో వారిని సులువుగా మోసం చేయొచ్చనే ఉద్దేశంతో మహిళలను రంగంలోకి దింపారు. అయితే సైబర్ నేరగాళ్లు బారిన పడి డబ్బులు కోల్పోయిన ఘటన ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ దరఖాస్తులకు సంబంధించి ఎవరు ఓటీపీ అడిగినా చెప్పవద్దని అధికారులు పోలీసు సూచించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మంత్రి బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరగాళ్లు ఓటీపీ అడగడంలో తప్పేముందని అన్నారు. ప్రజలు ఎందుకు ఓటీపీని చెప్పాలని అన్నారు. బహిరంగంగా దరఖాస్తు వివరాలు ఇస్తున్నప్పుడు ఇలాంటివి జరగడం మామూలేనని తెలిపారు. సైబర్ నేరగాళ్లు పెన్షన్ ఇస్తానంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. బయట ఎట్లా వచ్చిన అప్లికేషన్ అన్నారు కదా, ఒక నిమిషం ఊరంతా పంచినప్పుడు రోడ్డు మీద కనపడకపోతే ఏడ కనిపిస్తాయి నీకు? వచ్చే కాగితాలు తీసుకొని పోతుండే వాడు జారి పడ్డదా? జారి పడితే తీసి మళ్ళీ తీసుకుంటారు, ఏముందాని పెద్ద? జారీ చేస్తా ఉంటే అప్లికేషన్ లో జారి పడితే తీసుకుంటారు. మళ్ళీ ఆ జారి పడ్డదాన్ని మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా అంటే ఇట్స్ అప్ టు యూ. ఏం బ్రీచ్ కాదు. ఇల్లు లేనటువంటి నాకు ఇల్లు లేదని చెప్పి పబ్లిక్ గా రాసిస్తున్నాడు. నథింగ్ రాంగ్. ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారు అన్నారు కదా బ్రదర్. తప్పే లేదు. ఓటీపీ గురించి అందులో ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, లేకపోతే పెన్షన్ రావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సైబర్ నేరగాళ్ళు ఎవడని ఫోన్ చేసి నేను పెన్షన్ ఇస్తా అంటే ఇబ్బంది ఏం లేదు, ఇల్లు కట్టిస్తా అంటే ఇబ్బంది ఏం లేదు.